ఉన్న నా సోదర భారతీయుల స్వేచ్ఛాభావులు పీల్చుకోవడానికి సాగించే ఈ సాయుధ విప్లవానికి ఊపిరిపోయమ్మా. వేదనలతో రోదనలతో విషాద వర్ణాలతో నిశ్చేజమైపోతున్న నా మన్య ప్రజల కళ్ళల్లో ఎవరిది? ఓ నువ్వమ్మది కదా, ఎందుకు తాతయ్యలో వచ్చింది పరిగెడుతున్నావు? ఏమిటి ఆ తెల్ల కుక్కలు మన గూడంపై విచ్చుకుపడి పిల్లలను వృద్ధులను అబలను హింసిస్తూ ఉంటే ఏమి చేతుల వల్ల పారిపోవచ్చవే? వెళ్ళు, ఆ పిల్లలు ఎందుకో ఇప్పుడు వీళ్ళు తెచ్చుకో. ఈ అల్లూరి ఆచీ కోసం నన్ను వెతికి పట్టుకోవడం చేతగాక ముసలి వారిపైన మీ ప్రతాపం రుద్రులై ముందు కొరకండి. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తుపాకులు తూటాలు స్వాధీనపరచుకోండి. తూటాలతోనే బలు చెప్పండి. పదండి. ఎవరి కోసం మీ అకృత్యాల రక్షకాలు సాగిస్తున్నావో వాడే నీ ముందుకొచ్చాడు. ఎవరి పేరు ఉంటే దుమ్మల గుండెలో దడదలు ఆడతాయో, ఎవరి కళ్ళలో పేరు చెర్ర చూసి శత్రువు హలటి పారిపోతారో వాడేరా వీడే అల్లూరి సీతారామరాజు. వ్యాపారం కోసం పొట్ట చేత పట్టుకొని ఈ గడ్డపై కాలు మోపి మీ అతి తెలివితో స్వాద ప్రయోజనాలతో మాకే వివిధ సృష్టించి మా నెత్తికెక్కిన నీచ నికృష్టులారా, పరపుణితరాని భర్తమాత కళ్ళ నుంచి ఒక ఆవేదన క్షిణితే మిమ్మల్ని ఈ భర్త వీళ్ళకి క్షమించరా. మా సహనాన్ని క్షమని మంచితనాన్ని చేతనతనంగా తీసుకోకండి. ప్రజల్లో జంజు ప్రపంచంలో రుచికి పడిపోయే ఈ మధ్య వీళ్ళ సరఫలను తప్పకుండా చూద్దాం. ఈ కొండ ఈ గాలి ఈ అటక సంపదలు మావి. వీడి భయం హక్కు కన్నా హక్కు మీకెక్కదిరా. పిరికి పల్లెల్లారా పారిపోతున్నారా? పోండిరా, పోండి, ఈ దేశం నుంచి పోండి. అబ్బా, నన్ను ఎదిరించే శక్తి లేక గుండె చాలా చాటు నుంచి కాలుస్తారా? పిరికి పందెల్లారా. అబ్బా, నా మంద ప్రజలారా, మీకు అసలు శత్రువు తెల్లవాడు ఒక్కడే కాదు. మీ అవిద్య, అజ్ఞానం, అమాయకత్వం, దురాచారాలు, మద్యం మట్టు. మీరు పోరాడవలసింది వీటికి వ్యతిరేకంగా. మీరు ఈ శత్రువులను తొడుముష్టిస్తే జయం మీదే, విజయం మీదే. అబ్బా, పలికలు ఆ సముద్రంతో పాలుగులు ఆటలాడి ఏ బస్సులో అయినా మీకు అందుకే చైతన్యవంతులు కండి, విప్లవ సంఘం పూరించండి, వందే మాత్రం నిందించండి, వందే